షాప్‌కి వెళ్ళాడు చిప్స్ కొనుక్కుందామని. ఆ షాప్ అతను లేడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు వెయిట్ చేశాడు. తెలిసిన షాపే. వెనక్కొచ్చేద్దాం, మళ్ళీ వెళ్దాం. కాపోతే చిప్స్ తీసుకెళ్దాం, తర్వాతొచ్చి డబ్బులిద్దాం అనుకున్నాడు. కానీ ఆ షాప్ ఓనర్ దూరం నుంచి చూసి అది దొంగతనంగా భావించాడు. ఆ పిల్లాడిని గుంజీళ్ళు తీయించాడు, "నువ్వు దొంగతనం చేశావని." అందరి ఎదురుగుండా అవమానించాడు. తల్లికి కూడా పిలిచి మందలించాడు. దాంతో ఆ తల్లి తన బిడ్డ దొంగతనం చేశాడంటూ అందరి ఎదురుగుండా తను కూడా చెంపదెబ్బ కొట్టింది. అవమానం తట్టుకోలేకపోయినటువంటి ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటూ లేఖ రాసి నేను దొంగతనం చేయలేదు అని చెప్పినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇది కోల్కతా దగ్గర ఉన్న ఫాన్స్కోరా ప్రాంతానికి చెందిన కృష్యేందు దాస్ చిప్స్ దగ్గర కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన. దొంగతనం చేయలేదమ్మా అంటూ బాలుడు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇప్పుడు సంచలనం అవుతోంది.